హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇక్కడైతే చింతకాయలు వేసి సాంబార్ అయితే చేస్తుంది మా మమ్మీ. ఆ రెసిపీ మొత్తం మీకోసం షూట్ చేశాను. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి అండ్ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడైతే ఒక 2 కప్పుల వరకు మేమైతే కందిపప్పు తీసుకున్నాము. ఈ కందిపప్పును బాగా వాష్ చేసుకొని మనము తగినన్ని నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ఈ పప్పుని మనము ముందు నానబెట్టాల్సిన అవసరం లేదు, మనం డైరెక్ట్గా కూడా వండేసుకోవచ్చు. చాలామంది పప్పు నానబెట్టడం అయితే అవసరం లేదు. ఇక్కడైతే ఓన్లీ కందిపప్పు అనే వాడుతున్నాము. ఇంకా మనకు తగినన్ని వాటర్ తీసుకొని అందులో ఒక 1 స్పూన్ వరకు పసుపు, ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుంటే పప్పు అనేది పొంగదు కదా, అందుకని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకోండి. ఒక 3 విజిల్స్ అయితే వస్తే మనకు పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది. ఇంకా ఉడకలేదంటే ఇంకొక 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం ఈ సాంబార్లో మునక్కాయ వేస్తున్నాము. మీరు కావాలంటే మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోండి, కానీ ఈ మునక్కాయ చింతకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు ఒక సింపుల్ టిప్ చెప్తుంది మా మమ్మీ. ఆ వాయిస్ అనేది నేను యాజ్ యూజువల్ ఎలా ఉందో యాడ్ చేస్తాను చూడండి. ఇలా మునక్కాయ కట్ చేసేటప్పుడు ఈజీగా ఎలా తీసుకోవాలని చెప్తుంది. ఆపోజిట్ డైరెక్షన్స్లో కట్ చేసి మనం పీల్ చేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. సైడ్ కోసి వెనకకి లాగాలి, తర్వాత ఇంకొక సైడ్ కోసి వెనకకి లాగితే ఈజీగా వచ్చేస్తుంది. ఈ టిప్ ఖచ్చితంగా పాటించండి. మునక్కాయ కోసుకునేటప్పుడు ఇలా కట్ చేసుకొని ఇట్లా తీసుకోవాలి. నార ఇట్లా తీసేసుకోవాలా. ఇలా కట్ చేసి ఇట్లా రివర్స్లో ఇట్లా తీసినప్పుడు ఈ నార అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఇది ఇలా తీసేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇలా కట్ చేసుకొని మళ్ళీ ఇట్లా తీసుకున్నప్పుడు మళ్ళీ తర్వాత ఆ నార తీసేసే అవసరం ఉండదు. దానికోసం సపరేట్గా నార తీయడం పని ఉండదు అనమాట. ఇంకో ఇట్లా అనేది ఇట్లా వచ్చేస్తూ ఉంటుంది. ఈజీగా మనకు మునక్కాయలు కట్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది. అంతే. విన్నారు కదా, ఆపోజిట్ డైరెక్షన్స్లో కట్ చేసి వెనుకకు లాగామంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా మనకి ఈ సాంబార్కి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర. మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి చింతకాయలే కదా. ఈ చింతకాయలని ఏం చేయాలంటే ముందుగా డస్ట్ అంతా పోయేలాగా మనం ఒక్కసారి వాటర్లో కడుక్కున్నాం అనుకోండి, మొత్తం పోతుంది. మనం తీసుకున్న 2 కప్పుల కందిపప్పుకి ఇంత చింతకాయలు అయితే సరిపోతుంది. మీ పులుపుని తగ్గట్టు తీసుకోండి. కొంతమంది పులుపు కొంచెం తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే కొంచెం తక్కువ తీసుకోండి. ఇక్కడైతే నేను ఒక 2 టైమ్స్ వాష్ చేశాను వాటర్తో. దాని తర్వాత చింతకాయలలో వాటర్ వేసి అలా పక్కన పెట్టుకోండి కొద్దిసేపు. అంతలోపు మనం కుక్కర్లో పెట్టాం కదా కందిపప్పు అనేది, అదైతే చూడండి చాలా మెత్తగా ఉడికిపోయింది. మనకి ఇలా ఉడికితే ఇంకా పప్పు కూడా కన్సిస్టెన్సీ బాగా వస్తుంది మంచిగా. ఇంకా మనకు కావాల్సినవి అయితే అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా సాంబార్ చేసుకోవడమే. అయితే ఈ చింతకాయలని మనం వాటర్ పోసి పెట్టాం కదా ఒక 2 మినిట్స్. ఇప్పుడు వాటిని స్టవ్ పైన పెట్టించుకొని బాగా మరిగేలాగా చూడండి వాటర్ అనేవి. అవి ఎంత బాగా మరిగితే వాటర్ చింతకాయలు అంత బాగా ఉడుకుతాయి. ఎందుకంటే వాటి పైన లేయర్ కొద్దిగా హార్డ్గా ఉంటుంది కాబట్టి మనం కొంచెం సేపు దాన్ని ఉడకబెట్టుకోవాలి. అంతలోపు మనం సాంబార్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు సైమల్టేనియస్గా. ఈజీగానే అయిపోతుంది. దానికోసం ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోండి. జీలకర్ర ఆవాలు బాగా చిట్పట్లాడిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులో మనం ఎల్లిపాయలు వేయాల్సిన అవసరం లేదు. ఇలా ఈ చింతకాయతో చేసిన దానికి ఎల్లిపాయలు వేయకపోయినా పర్లేదు. అయితే ఇక్కడ మేము ఏమి ఎల్లిపాయలు వేయలేదు, కానీ ఆనియన్స్ అయితే వేసాము. ఇందులో ఆనియన్ టేస్ట్ అనేది బాగుంటుంది, ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఇక్కడ పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసాం కదా, ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవుతున్నాయి. అంతలోపు మన చింతకాయ కూడా మంచిగా ఉడకడానికి వచ్చిందనమాట. వాటర్ అయితే కొంచెం వేడి అయ్యాయి. అయితే మనకి ఇందులో కొద్దిగా టమాటోస్ కూడా వేసుకోవాలి. ఒక 3-4 టమాటోస్ మనం చిన్న చిన్నగా చాప్ చేసి రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, మనం చేసుకోవడం ఈజీ అయిపోతుంది. ఇంకా ఈ ఆనియన్స్ అనేవి కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చాయి కదా, అందులో అయితే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇందులో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. స్టోర్ బాట్ కన్నా మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది, మనకు కూడా చాలా మంచిది. ఇంకా ఇందులో కొద్దిగా పసుపు వేసుకోండి. పప్పులో వేసాం కదా ఇంతకుముందు ఉడికించేటప్పుడు, ఇప్పుడు తాలింపులో కూడా వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. అది అల్లం వెల్లుల్లి పచ్చివాసన అంతా పోయేలాగా అదంతా ఫ్రై అయ్యేలాగా మంచిగా కలుపుకోండి. దాని తర్వాత చూడండి మనకి ఇక్కడైతే చింతకాయలు బాగా ఉడుకుతున్నాయి కదా, కలర్ కూడా మారుతాయి అవనేవి.
ఇప్పుడు ఆయిల్‌లో కొద్దిగా కరివేపాకు వేసుకోండి. పప్పులో కరివేపాకు ఎక్కువ ఉంటేనే సాంబార్‌లో అయినా బావుంటుంది. సో, కరివేపాకు అస్సలు మిస్ చేయకండి. కరివేపాకు ఏసుకొని ఆయిల్‌లో బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇంతకుముందు కట్ చేసుకున్నాం కదా ములక్కాడలు, అవన్నీ కూడా అందులో వేసేయండి. అవన్నీ ఆయిల్‌లో బాగా మగ్గేలా చూడండి. ఎందుకంటే మనం ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసాం కదా, ఆయిల్ అనేది బాగా మునక్కాయలకు పట్టుకొని ఆ టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రై అయితేనే. ఇంకా మనకి పప్పుకు సరిపడంత ఉప్పు వేసేసుకోండి ఇక్కడే. కావాలంటే మనం లాస్ట్‌లో అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉప్పు అనేది. ఇక్కడైతే ఒక 1 స్పూన్, 1 ½ స్పూన్ వరకు అయితే మేము ఉప్పు వేసాము. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఎక్కువ సాల్ట్ అయితే వేసాము. వేసి ఆ ముక్కలకంతా ఉప్పు బాగా పట్టుకునేలాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని ఒక 2 మినిట్స్ వేగనివ్వండి. వేగిన తర్వాత ఒక 4 టమాటాలు అయితే కట్ చేసుకున్నాం కదా, ఆ 4 టమాటాలు కూడా ఈ మునక్కాయలలో వేసేసి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు అయితే మగ్గనివ్వండి. అప్పుడైతే ఆయిల్‌లో మనం వేసిన టమాటాలు, మునక్కాయలు బాగా మగ్గి గుజ్జులాగా ఫామ్ అవుతాయి. అప్పుడనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇంకా మనకి ఆ పప్పులో ఆ టమాటాలన్నీ మెరిగిపోతాయి కాబట్టి మనకు తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. అంతలోపు మనకు చూడండి ఇక్కడైతే చింతకాయలు అన్నీ కూడా మంచిగా అయిపోయాయి కదా, అంటే మంచిగా ఉడికిపోయినాయి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మా మమ్మీకి మంచిగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆమె చేయితో అంటుంది. బట్ బిగినర్స్ అయితే అలా అలకండి. ఇలా నైఫ్తో కానీ ఫోర్క్తో కానీ గుచ్చి చూడండి. ఈజీగా వెళ్ళిపోయిందంటే అది ఉడికిపోయినట్టే. ఇంకా మనం ఏం చేయాలంటే అది స్టవ్ నుంచి కిందకి దింపేయండి, ఎందుకంటే చాలా ఉడికింది కదా. ఇది రన్నింగ్ వాటర్లో పెట్టేసి ఏవైతే ఉన్నాయో వాటర్ అవన్నీ వెళ్ళిపోయేలా చూడండి. ఎందుకంటే వేడి నీళ్ళు కాలుతాయి కదా, అందులో మనం రన్నింగ్ వాటర్ వేసామనుకోండి ఈజీగా ఆ వేడి నీళ్ళు అనేవి చల్లగా అయిపోతాయి. మనకి ఈ నీళ్ళతో అవసరం అయితే లేదు, ఇంతకుముందు బాయిల్ చేసుకున్న నీళ్ళు అవసరం లేదు. మళ్ళీ మనం ఫ్రెష్గా వాటర్ వేసుకొని ఇందులో నుంచి రసం తీసుకుంటాం కాబట్టి ఇంతకుముందు వేడైన నీళ్ళు మాత్రం పడేయండి. పడేసి ఇవి కొంచెం చల్లారిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచిగా బాగా పిసకండి. అలా బాగా కలిపినప్పుడు ఆ చింతకాయల్లోంచి రసం అనేది మనకు బయటికి వస్తుంది కాబట్టి మంచిగా చేతితో బాగా పిసికితే చూడండి రసం ఎంత బాగా వచ్చిందో. మళ్ళీ మనకి ఇంకొంచెం చింతపులుసు కావాలంటే మళ్ళీ అందులో సేమ్ ఇలాగే వాటర్ వేసుకొని బాగా పిసికామనుకోండి మనకి మంచిగా అందులో ఉన్న పులుపు అంతా కూడా వాటర్లో దిగుతుంది. అంతే, ఇంకా ఇదంతా మనకు అవసరం లేదు, ఆ చెత్త అంతా తీసేయాలి. జస్ట్ మనకు ఆ వాటర్ ఒక్కటి వస్తే సరిపోతుంది. ఇలా చింతకాయతో అప్పుడే చేసిన పప్పు కానీ లేదంటే సాంబార్, చింతకాయతో ఉట్టి రసం పెట్టుకున్నా చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ అంతా గుజ్జులాగా వచ్చింది కదా, ఇందులో మనకి ఇప్పుడు సాంబార్కి సరిపడా కారం వేసుకోండి. ఇక్కడ 1½ స్పూన్ వరకు మేమైతే కారం వేస్తున్నాము. ఇందులో పచ్చికారం ఏం వేయలేదు, ఓన్లీ జస్ట్ పచ్చిమిర్చి ఒకటే తాలింపులో వేసాం కాబట్టి కొద్దిగా కారం అనేది ఎక్కువనే పడుతుంది. ఇంకా పులుపు కూడా ఉంది కదా మనకి, అందుకోసమే కొంచెం కారం వేసుకోండి. ఇక్కడ ఇంకా ఒక 1½ స్పూన్ వరకు ధనియాల పొడి వేస్తున్నాను. ఈ ధనియాల పొడి వేయడం వల్ల సాంబార్లో మంచి టేస్ట్ వస్తుంది. ఇక్కడ మనం ఎలాంటి సాంబార్ పొడి వాడట్లేదు, ఓన్లీ కారం ధనియాల పొడి మాత్రమే వేస్తున్నాను. ఇక్కడ ఇంకా చూడండి కొద్దిగా అంటే మసాలా మనం వేసాం కదా కారం ధనియాల పొడి, అది మొత్తము మాడిపోకుండా ఒక 1 గ్లాస్ చిన్న గ్లాస్ వరకు వాటర్ వేసుకొని అదంతా ముక్కలకు పట్టుకునేలాగా మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే మగ్గనివ్వండి. అంతవరకు మనం ఏం చేద్దామంటే ఇంతకుముందు కందిపప్పు ఉడకబెట్టుకున్నాం కదా, అది బాగా రుబ్బుకోండి. పప్పు ఎంత మంచిగా మెదిగితే మనకి టెక్స్చర్ అనేది అంత బాగా వస్తుంది. ఒకవేళ పప్పు సరిగా మెదగకపోతే ఆ పప్పు కూడా మనకి అంత మంచి టెక్స్చర్ అయితే రాదు, చూడడానికి కూడా అంత బాగోదు. కాబట్టి మీరు ఒకవేళ ఓకే అయితే పప్పు గుత్తితో రుబ్బుకోండి, లేదంటే మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకున్నాం అనుకోండి ఇంకా చాలా బాగుంటుంది. పప్పు చూడడానికి బాగుంటుంది, తినేటప్పుడు కన్సిస్టెన్సీ కూడా బాగుంటుంది. ఇక్కడైతే మా మమ్మీ పప్పు గుత్తితో అయితే బాగా మెదుపుతుంది పప్పుని. ఇక్కడ చూడండి మనం వాటర్ వేసి ఉడికించాం కదా, మసాలాలు అయితే ఏం మాడిపోలేదు, ఇంకా మంచిగా కూడా అన్నీ ఉడికిపోయినాయి. మునక్కాయలు అనేవి కంప్లీట్గా ఉడకాలన్నమాట. ఆ ఉడికిన తర్వాతనే మనము ఈ పప్పు అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి మనము ఒకసారి ఇలా ప్రెస్ చేసి చూపించగానే చూడండి ఎంత బాగా మెదిగిపోయింది కదా, ఇంకా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇంతకుముందు ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పు మొత్తం కూడా మనం ఈ సాంబార్ దాంట్లో వేసేద్దాం. ఈ పప్పు కుక్కర్లో కూడా కొద్దిగా వాటర్ వేసేసి మనకి ఎంత కావాలో అంత కన్సిస్టెన్సీలో మనం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేసిన పప్పు అయితే ఏదైతే ఉందో అది ఆ మసాలాలు అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఈ చింతపులుసు ఉంది కదా మనం ఇంతకుముందు తీసి పక్కన పెట్టుకున్నాము, దాంట్లో కూడా మళ్ళీ పప్పు వేసేసి ఇంకా మిగిలిన వాటర్ ఏమైనా మనకు కన్సిస్టెన్సీ కొంచెం పల్చగా కావాలంటే పల్చగా, లేదు చిక్కగా తినే వాళ్ళైతే కొంచెం వాటర్ వేసుకొని
అంతా ఒక దగ్గర తీసేసుకొని మనమైతే ఆ సాంబార్లో వేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. మీరు చూసుకోండి, ఒకవేళ మీకు పులుపు ఇంకొంచెం కావాలనుకుంటే ఇంకొంచెం చింతకాయలు మళ్ళీ ఉడికించి వేసుకోవచ్చు. లేదు మీరు తక్కువ తినే వాళ్ళైనా పర్లేదు, ఎందుకంటే మనం టమాటోలు కూడా వేసాం కాబట్టి మనకు అక్కడ నుండి కూడా కొంచెం పులుపు అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, మీరు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోండి మీకు ఎలా కావాలో చూసి. మేము కొంచెం సాంబార్ పలసగానే ఉంటే బాగుంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసి అయితే ఇక్కడ కన్సిస్టెన్సీ కొంచెం మేము లూజ్గా చేస్తున్నాము. ఎందుకంటే ఇది మళ్ళీ మరిగిన తర్వాత మళ్ళీ దగ్గరకు వచ్చేస్తుంది, అంటే మళ్ళీ చిక్కగా అయిపోతుంది. అందుకోసం కొంచెం అంత పలసగా చేసుకుంటేనే బెటర్. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇంకా దీంట్లో అయితే ఫ్రెష్గా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. అలా ఫ్రెష్ కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఏం లేదు, ఇంకా 5 మినిట్స్ బాగా మరిగించామనుకోండి మన సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. ఇది వేడివేడిగా అన్నంలోకైనా బాగుంటుంది, ఇడ్లీలోకైనా కూడా చాలా బాగుంటుంది. హోటల్లో లాగా సాంబార్ అయితే కాదు, ఇంట్లో మనం ఎప్పుడు చేసుకునే సాంబార్ లాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో మనం ఏం మసాలాస్ కానీ అలా ఏం వేయలేదు, జస్ట్ ధనియాల పొడి కారంతో మాత్రమే చేసాం. ఇంకా చింతకాయ వేసాం కాబట్టి చాలా బాగుంటుంది. చింతపండుతో కన్నా ఇలా చింతకాయ వేసి ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. మార్కెట్లో అయితే మనకి ఈజీగా దొరుకుతున్నాయి చింతకాయలు. ఇంకా ఐ హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే లెట్స్ జాయిన్ ద బ్యూటిఫుల్ ఫ్యామిలీ. చలో బాయ్.